జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన గొప్ప ఇతిహాసం రామాయణం. కానీ అందులో కొన్ని ఘట్టాలు మనం గమనించని మహారహస్యాలుగా కలిగి ఉంటాయి. అలాంటి ఘట్టాల్లో రావణుడి మరణం తర్వాత సీతాదేవి ఎందుకు ఏడ్చింది? రామచంద్రుని చేతిలో మరణించాడు. అనంతకాలం తర్వాత సీతాదేవి విముక్తి పొందే సమయం వచ్చింది. అయితే అదే సమయంలో సీతాదేవి కన్నీళ్లు కార్చింది. ఎందుకు? ఆనందించాల్సిన సమయంలో ఆమె రోదించడం ఏమిటి? ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు. ఇది రామాయణంలో గొప్ప లోతైన భావాన్ని వివరిస్తుంది. సీతాదేవి ఏడ్చిన ప్రధాన కారణం ఏమిటంటే ఆమె ఎప్పుడూ ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా ఉంటుంది. రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు అయినప్పటికీ అహంకారంతో నాశనమైన వాడు. ఆయన పతనం ఆమెను బాధించిందే అంటే లేదు. అనంతకాలం తన కోసం యుద్ధం చేసిన తన ప్రాణసఖుడు శ్రీరాముడు రావణుడిని సంహరించిన అనంతరం కూడా తనపై అనుమానం పెట్టాడు. అందుకే ఆమెకు గుండె నిండా బాధ వేసింది. ఇది అసలైన రహస్యం. సీతాదేవి కన్నీళ్లు కార్చినంత మాత్రాన ఆమె రావణుడి పట్ల సానుభూతి చూపలేదు. కానీ ఆమె మానవత్వాన్ని కోల్పోలేదు. ఒక మహిళగా, ఒక మాతృత్వంతో రావణుడి పతనాన్ని చూసి, ఆ మానవుడి జీవితానికి దురవస్థ చూసి ఆమె హృదయం తడించింది. ఒక గొప్ప రాక్షసుడు ఎలా అహంకారంతో నాశనం అయిపోతాడో దాన్ని చూసి ఆమె లోపల తలపోసుకున్నది. ఇది ధర్మాల సమరం, కానీ చివరికి మనిషి నశించేది తన గర్వంతోనే. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ధర్మానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది, కానీ మానవత్వాన్ని మాత్రం మర్చిపోకూడదు. సీతాదేవి మాదిరిగా మనం కూడా కఠిన పరిస్థితుల్లోనూ కలుసైన హృదయంతో ఉండాలి. ఇది కథ మాత్రమే కాదు, మన మనసుకు దారి తీసే మార్గం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మానసిక శక్తిని పెంపొందించే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై సీతారాం. విజయం ఎప్పుడూ ధర్మానికే ఉంటుంది, కానీ గర్వంతో ఉన్నవాడు ఎంత పెద్దవాడైనా చివరకు పతనమే.